నమస్కారం, నా పేరు బాలా. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రపంచంలోనే అతిపెద్ద భూసేకరణ ప్రాజెక్టు అమరావతి. రాజధానిపై ముఖ్యమంత్రి చంద్రబాబు శ్వేతపత్రం విడుదల. వైసీపీ అధినేత జగన్ ను క్యాంప్ ఆఫీసులో కలిసిన పార్టీ కీలక నేతలు. ఎన్నికల తర్వాత జరిగిన పరిణామాలతో పాటు తదుపరి కార్యాచరణపై చర్చ. ఆక్వా రైతుల సమస్యలు పరిష్కరించాలి. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ డిమాండ్. జగన్ బటన్ నొక్కి విద్యార్థుల ఫీజులు చెల్లించలేదు. డబ్బులు చెల్లించకుండా జగన్ మాయమాటలు చెప్పారని ధ్వజమెత్తిన టీడీపీ నేత విజయ్. రాజధాని అమరావతిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేశారు. ఉద్యోగ ఉపాధి కోసం తాను అమరావతిని నిర్మించాలని చూస్తే జగన్ విధ్వంసం సృష్టించారని విమర్శించారు. ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక విద్యార్థులు ఇక్కడి నుంచి వెళ్లిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ ప్రభుత్వం చేసిన అరాచక పనుల కారణంగా వరల్డ్ క్లాస్ క్యాపిటల్ గా మారాల్సిన అమరావతి ఇప్పుడు దెబ్బతిన్నదని అన్నారు. అమరావతిలో అభివృద్ధి ఆగిపోయిందని తెలిపారు. బ్రిటిష్ మ్యూజియంలో ఉంది. అమరావతికి ఒక గ్యాలరీ ఉంది. శాతవాహనుల కాలంలో అమరావతి రాజధానిగా ఆనాడు పరిపాలించిన నగరం అది. ఎగ్జాక్ట్ గా ఇన్ని దశాబ్దాల తర్వాత మళ్లీ అమరావతి పేరు రావడం అది కోయిన్సిడెన్స్ కావచ్చు గాని ఓసారి చరిత్ర. రాష్ట్రం విభజన జరుగుతుందని ఎవరు ఊహించలేదు. మళ్లీ ఇక్కడ రాజధాని పెడతామని ఊహించలేదు. మళ్లీ శాతవాహనుల కాలం నాటి అమరావతి పేరు ఎవరు కూడా అక్కడవన్నీ రోడ్లో ఉండే మట్టి కూడా దూకొనిపోయారు గాని ఈ మట్టిని తాకలేకపోయారు. అదొక గొప్ప విశిష్టత, పవిత్రత. చాలా మంది అడుగుతా ఉంటారు వై అమరావతి అలోనని. విభజన జరిగింది. విభజన జరిగినాక అప్పట్లో 13 జిల్లాలు. 13 జిల్లాలను మీరు చూస్తే స్ట్రైట్ గా ఏ పక్క గిర్ర గీసిన ఈ పక్క మడకశిర లాస్ట్, ఈ పక్క ఇచ్చాపురం, ఇంకొక స్ట్రైట్ గా కొద్దిగా ఇట్లొస్తే కుప్పం. 550, 590, ఇక్కడ 594 కిలోలు. ఎటు చూసినా సమదూరం ఉండే ఏకైక ప్రాంతం అమరావతి. ఎవరు బుద్ధి జ్ఞానం ఉండే ఏ వ్యక్తి అయినా సరే దీన్ని ఏమాత్రం కూడా డిఫర్ కారు మనిషి అనేవాడు. అదే మాదిరిగా ఆ పక్క 12 పార్లమెంట్లు, ఈ పక్క 12 పార్లమెంట్లు, 13వ పార్లమెంట్ ఇక్కడ వస్తుంది. దీనికంటే సైంటిఫిక్ బేసిస్ మీకు ఏం కావాలి అమరావతి నిర్ణయించడానికి? దీనికి కులాలు కావాలన్నా, మతాలు కావాలన్నా, ప్రాంతాలు కావాలన్నా, లేదంటే రెచ్చగొట్టాలన్నా? అంటే ఎవరైనా సరే రాష్ట్రం యొక్క భవిష్యత్తును ఆకాంక్షించే ఎలాంటి వ్యక్తి అయినా సరే, అతను కరుడుగట్టిన ఉగ్రవాది అయినా సరే దీనికి ఒప్పుకొని తీరాలి. ఈ నియమనాలతో నాకు అర్థం కావడం లేదు. ఆఫ్టర్ బైఫర్కేషన్ మనకు రాజధాని లేదు. రికమెండేషన్స్ ఇచ్చిన కేసీ శివరామకృష్ణ ఇచ్చిన రికమెండేషన్లు కూడా చూశాం. అటు విశాఖపట్నం మొదలుకొని కర్నూలు వరకు అధ్యయనం చేశాడు. అధ్యయనం చేసిన తర్వాత ఎక్కువ మంది ఎక్కడ రాజధాని ఉండాలి అంటే విజయవాడ, గుంటూరు మధ్యలో ఉండాలని అందరూ చెప్పే పరిస్థితికి వచ్చారు. దీనిపైన మీరు ఒకసారి చూసినప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా క్యాపిటల్ గెయిన్స్ ఎగ్జంప్షన్ ఇచ్చారు రైతుల కోసం. ఇంకొక పక్కన 2500 కోట్ల రూపాయల రాజధానికి ఇవ్వడానికి ముందుకు వచ్చారు, అప్రూవల్ ఇచ్చారు. 1500 కోట్ల రూపాయలు డబ్బులు కూడా రిలీజ్ చేశారు. ప్రైమ్ మినిస్టర్ వచ్చి ఫౌండేషన్ వేశాడు. జగన్మోహన్ రెడ్డి రాజధాని నడిమధ్యనే ఉండాలి అని గట్టిగా చెప్పాడు. 30,000 ఎకరాలు ఉండాలని చెప్పాడు. అసెంబ్లీలో స్పీచ్ ఇచ్చాడు. ఆ రోజు నేను అన్ని కూడా చెప్పాను ఏమేం చేస్తామని. అన్నిటికీ ఒప్పుకున్నాడు. ఇక్కడ ఇల్లు కట్టాడు. ఇల్లు కట్టినప్పుడు కూడా నాకు ఇల్లు లేదు, ఆయనకి ఇల్లు ఉందని చెప్పి గొప్పలు చెప్పుకున్నాడు. ఓట్లు వేయించుకున్నాడు. తర్వాత ఏం చేశారో మీరే చూస్తారంటే ఇది క్లియర్ గా ఇక్కడే ఉండాలి, రాష్ట్రం మధ్యలో ఉండాలి, ఎలాంటి విభేదాలు ఉండకూడదు, అందరం కలిసి చేయాలని చెప్పిన పెద్ద మనిషి ఏం చేశాడో మీరే చూశారు. ఫస్ట్ యాక్ట్ వాజ్ డిస్ట్రక్షన్ ఆఫ్ ప్రజావేదిక. నో రిటర్న్ ఆర్డర్స్, నో అకౌంటబిలిటీ, జవాబుదారీతనం లేదు. ఒక చిన్న ప్రాపర్టీ కొట్టాలన్నా నిర్ణయం చేసేటప్పుడు ప్రాపర్ ప్రొసీజర్ ఫాలో కావాలి. ఎలాంటి ప్రొసీజర్ ఫాలో కాకుండా ఇది చేయడం. అక్కడి నుంచి 3 రాజధానులు అనౌన్స్ చేయడం, ఆ నుంచి బీసీజీ రిపోర్ట్ ఒకటి తేవడం, జీఎన్ రావు కమిటీ వేయడం, కేబినెట్ సబ్ కమిటీలు వేయడం, ఎన్ని విన్యాసాలు చేయాలనో అన్ని విన్యాసాలు చేసి విధ్వంసానికి ఏం చేయాలని అన్ని చేసే పరిస్థితి. ఈ విధంగా ఉన్నటువంటి ప్రజావేదిక ఈ విధంగా తయారు చేశారు. అది అట్లే ఉంది ఇప్పటికి కూడా. దాన్ని కూడా మిమ్మల్ని అడిగాం. చాలా మంది అంటున్నారు
శాశ్వతంగా అట్నే ఉండాలి. అక్కడి నుంచే స్ఫూర్తి రావాలి. ప్రజల్లో కూడా కసి పెరగాలి. అది చూసినప్పుడంతా కసి పెరిగి మేమందరం కలిసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే కక్షతో పనిచేసే పరిస్థితి రావాలని చెప్పి కోరుతున్నారు. అది కూడా ఒకసారి ఆలోచించి సబబుగా అనిపిస్తుంది. మనం దాన్ని అట్లే పెట్టాల్సిన అవసరం ఉంది. చరిత్ర తలుచుకుంటే బాధ, చేసిన కష్టం టోటల్ గా వృధా అయ్యే పరిస్థితి వచ్చింది. అది చూసినప్పుడు అట్లనే మనస్సు ఏమాత్రం కూడా నిగ్రహం చేసుకోలేని పరిస్థితి వస్తుంది. ఇంత కష్టపడితే ఈ మార్గం చేశారేంటి దుర్మార్గం అంటే జాతి ద్రోహం. ఇది నాకు కాదు, నేను నిమిత్త మాత్రుడిని, ప్రభుత్వం నిమిత్త మాత్రులం. ఆ రోజు మాకు ఈ అవకాశం వచ్చింది. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసి తద్వారా మళ్లీ ప్రజలు నిలదొక్కోవాలి, రాష్ట్రం నిలబడాలి అనే ఉద్దేశంతో ముందుకు పోయాం. 10 ఏళ్లు రాజధాని లేదు. బైఫర్కేషన్ యాక్ట్ కూడా 10 years టైం ఇచ్చి కామన్ క్యాపిటల్ హైదరాబాద్ ఉంటుందని చెప్పి ఈరోజు హైదరాబాద్ కూడా క్యాపిటల్ అయిపోయింది. మనకు రాజధాని లేని పరిస్థితి వచ్చింది. ఇన్వెస్టర్స్ ప్రపంచం అంతా నమ్మకాన్ని కోల్పోయారు. మేము కష్టపడొచ్చు, కానీ పెట్టుబడి పెట్టడానికి సహకరించడానికి వచ్చే వ్యక్తులు రారు. వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తన క్యాంపు కార్యాలయంలో ఆ పార్టీ ముఖ్య నాయకులు ఇటీవల ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు కలిశారు. ఈ సందర్భంగా ఎన్నికల తర్వాత జరిగిన పరిణామాలతో పాటు తదుపరి కార్యాచరణపై వారితో జగన్ చర్చించారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ఆక్వా రైతుల సమస్యలు పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఏలూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆక్వా వల్ల పన్నుల రూపంలో విదేశీ మారక ద్రవ్యం రూపంలో ప్రభుత్వాలు వేల కోట్ల రూపాయల ఆదాయాలు పొందుతున్నారని అన్నారు. కానీ పండించే ఆక్వా రైతులు మాత్రం తీవ్ర నష్టాల్లో ఉన్నారని అన్నారు. విద్యుత్ రాయితీ, నాణ్యమైన సీడ్ సరఫరా, ఫీడ్ ధరలు నియంత్రణ వంటి అనేక హామీలు సక్రమంగా అమలు కాలేదని అన్నారు. ఏలూరు జిల్లాలో, పశ్చిమ గోదావరి జిల్లాలో విస్తారంగా రైతులు ఆక్వాను సాగు చేస్తూ ఉన్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో దాదాపు 2,40,000 ఎకరాలకు పైగా ఆక్వా సాగు జరుగుతూ ఉన్నది. ప్రధానంగా రొయ్యలు, చేపలు రైతులు పండిస్తూ ఉన్నారు. ఎంతో కష్టపడి ఆక్వా సాగు చేస్తున్న రైతులకి ఈ కాలంలో నష్టాలే వస్తూ ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే ఆక్వా సాగు ఇవాళ సంక్షోభంలో ఉన్నది. రైతులు ఆక్వాను వదిలి బయటకు వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. గత అనేక సంవత్సరాలుగా ఆక్వా రైతులకి తీవ్ర నష్టాల్లో రావడంతో మొత్తం పూర్తిగా అప్పుల ఊబిలో కూరుకుపోయారు. అయితే గత ప్రభుత్వ కాలంలో ఆక్వా రైతులకు ఇస్తున్న విద్యుత్ సబ్సిడీ సక్రమంగా అమలు కాలేదు. అట్లాగే కనీస ధరలు మేము ప్రకటించాం, అమలు చేస్తామని చెప్పారు తప్ప ఆ ధరలు ఎక్కడ కూడా సక్రమంగా అమలైన పరిస్థితి లేదు. ఈరోజు ఎవరైతే రొయ్యలు ఎగుమతిదారులు, కొనుగోలుదారులు ఉన్నారో మొత్తం కంపెనీలన్నీ కూడా సిండికేట్గా మారిపోయి రైతులను నిలువునా దోచేసిన పరిస్థితి ఉన్నది. ఒకవైపు సీడ్ ధరలు పెరిగిపోయినాయి, ఫీడ్ ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి. ఇవాళ సీడ్ కూడా నాణ్యమైన సీడ్ రావడం లేదు, నాణ్యమైన ఫీడ్ కూడా రైతులకు అందడం లేదు. ఒక రకంగా చెప్పాలంటే ఉత్పత్తి ఖర్చులు విపరీతంగా పెరిగిపోయిన పరిస్థితి ఉన్నది. 100 కౌంట్ రొయ్యలు ఉత్పత్తి చేయడానికి దాదాపు 205 రూపాయలు ఖర్చు అవుతా ఉంటే ఇవాళ రైతుకి 210 రూపాయలు ఖర్చు అవుతా ఉంటే రైతుకి 205 రూపాయలు మాత్రమే ధర వస్తూ ఉన్నది. అంటే ఉత్పత్తి ఖర్చు కూడా రైతుకి రాని పరిస్థితి ఏర్పడింది. ఇట్లాంటి పరిస్థితుల్లో ఉమ్మడి వెస్ట్ గోదావరి జిల్లాలో ఆక్వా రైతులు పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేసిన పరిస్థితి ఏర్పడింది. అనేక చోట్ల సమావేశాలు జరుగుతూ ఉన్నాయి, రైతులు గగ్గోలు పెడతా ఉన్నారు. కాబట్టి నూతనంగా ఏర్పడిన రాష్ట్ర ప్రభుత్వం మీద ఆక్వా రైతులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కేంద్ర ప్రభుత్వం అయితే ఆక్వా రైతు సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదు. కాబట్టి ఈరోజు ఆక్వా రైతులకు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో హామీలను అమలు చేసి ఆక్వా రైతులను ఆదుకోవాలని చెప్పేసి మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరపున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ప్రధానంగా కనీస అంటే ఉత్పత్తి ఖర్చులకు అనుగుణంగా ఇవాళ గిట్టుబాటు ధరలు కల్పించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ప్రధానంగా విద్యుత్ సబ్సిడీ యూనిట్ రూపాయలకి అందించే విధంగా ఇచ్చిన హామీని తక్షణమే అమల్లోకి తీసుకురావాలని చెప్పేసి, అమలు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. కాబట్టి కేంద్ర ప్రభుత్వం, ఎంపడా, అట్లాగే ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డు, అట్లాగే మత్స్యశాఖ, రాష్ట్ర ప్రభుత్వం ఇట్లాంటివన్నీ కూడా ఆక్వా రైతుల సంక్షేమానికి, వాళ్ళ ఏదైతే సంక్షోభం నుంచి బయటపడేయడానికి తగు చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆ రకంగా కృషి చేయాలని చెప్పేసి కోరుతాము. రైతులు చేస్తున్న ఆందోళనలకి, పోరాటాలకి వాళ్ళ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున సంపూర్ణమైన మద్దతుని మేము ప్రకటిస్తాము.
వైసీపీ ప్రభుత్వం ఫీజులు చెల్లించకుండా దాదాపు 3,480 కోట్ల బకాయిలు పెట్టి విద్యార్థులను ఇబ్బంది పెట్టిందని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నీలాయిపాలెం విజయ్ కుమార్ విమర్శించారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. పిల్లలపై పిడుగు పేరుతో సాక్షులు తప్పుడు రాతలు రాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డబ్బులు చెల్లించకుండా జగన్ మాయమాటలు చెప్పారని ధ్వజమెత్తారు. 2023లో కట్టాల్సిన బకాయిలకు 2024లో బట్టనొక్కి డబ్బులు ఇవ్వలేదని ఆరోపించారు. సాక్షి పేపర్, వైసీపీ ఈ రెండు వేరు కాదు, ఒకటే అని మనకు బాగా తెలుసు. భార్యాభర్తలు ఇద్దరు కలిసి రన్ చేసే రెండు కంపెనీలు. సో ఒకటి సాక్షి అయితే ఒకటి వైసీపీ. ఓడిపోయిన తర్వాత పాపం ఏం చేయాలో అర్థం కాకుండా టీడీపీ మీద బురద జల్లాలి అనే దుగ్ధం తీర్చుకోవడానికి, లేకపోతే రాగానే ఏదో ఒకటి చేసేద్దామనే ఒక దూరాలోచనతోనూ తెలియదు. సాక్షి పేపర్ మన దగ్గర ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు రాయడం ప్రారంభించాడు. సరే, వాళ్ళ పేపరు వాళ్ళు రాసుకుంటున్నారు, గత 15 సంవత్సరాల నుంచి రాస్తున్నారు. కానీ మరీ సిగ్గు శరం అనేది కూడా వదిలేసి ఇంతకంటే వేరే ఘోరం ఉండదు అన్న టైప్లో రాయడం ప్రారంభిస్తున్నారు. శనివారం ఫీజు రీయింబర్స్మెంట్ గురించి ఒక వార్త రాశారు. మెయిన్ షీట్లో రైట్ సైడు బ్యానర్ పెట్టి రాశారు. సరే, లేదో రాశారని గమ్ముడిపోయినాం. సోమవారం నాడు మళ్ళా అదే మెయిన్ షీట్లో పిల్లలపై పిడుగు, అంటే జెరాక్స్ చూపిస్తాను, పిల్లలపై పిడుగు అని. ఏంది అంటే తెలుగుదేశం ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ కట్టడం లేదు, మొత్తం ఆపేస్తోంది. సో పిల్లలపై పిడుగుపడింది అంటూ వాళ్ళ యొక్క కొంతమంది విద్యార్థుల దగ్గర నుంచి టెస్టిమోనియల్స్ కూడా తీసుకొని ఇంత పెద్ద న్యూస్ ఫ్రంట్ పేజ్లో, ఆ తర్వాత సెకండ్ పేజ్లో ఈ కంటిన్యూషన్. చూసే వాళ్ళకి ఏమనుకుంటారంటే, అబ్బా ఈ టీడీపీ ప్రభుత్వం ఏదో ఫీజులు కట్టడం లేదు, ఫీజు రీయింబర్స్మెంట్ ఎంత లెవెల్లో, ఎంత క్రూరంగా, ఎంత అసహ్యంగా ఎట్లా రాస్తారు అంటే, మా ప్రభుత్వం వచ్చి ఇంకా 19 రోజులు అయింది. సో 19 రోజుల్లో ఇంకా మంత్రులు ప్రమాణ స్వీకారం అయ్యి కరెక్ట్గా 2 రోజులు అసెంబ్లీ అయ్యి జస్ట్ గడిచింది. ఇంతవరకు కాలు చేయగలిగా ఎక్కడ ఏముందో కూడా తెలుసుకోలేము. అంత ఘోరంగా ఇల్లంతా చెల్లా చదువు చేసి పెట్టిపోయారు. మీరేమన్నా ఇంటిని బాగా మాకు అప్పగించిపోయి ఉంటే పక్క రోజు నుంచి ఇచ్చేయని ఉండొచ్చు. సరే, ఏంది ఇది అని చూస్తే ఫీజు రీయింబర్స్మెంట్ టీడీపీ ప్రభుత్వం కట్టట్లేదు అని పెద్ద హెడ్డింగ్ వేసావు. జగన్మోహన్ రెడ్డి గారు, బాగుంది, మీరు చెప్పేశారో లేకపోతే ఆ పత్రిక ఒక ఎడిటర్ అంటూ ఉన్నారో లేదో, ఆ ఎడిటరు కనీసం హెడ్లైన్స్ వేసేటప్పుడు ఆలోచించరో, తప్పుడు రాతలు రాస్తున్నాం కదా, తప్పు కదా, ఇది మన లాంటి పేపర్లో ఇది వేయకూడదు కదా అంటే, మీ పేపర్కి మీరే వాల్యూ ఇచ్చుకోకపోతే ఇంకెవరేం చేయలేరు అనుకోండి. ఆ మాత్రం ఉన్న ఆ ఎడిటరో లేకపోతే మేనేజింగ్ డైరెక్టరో ఇంకెవరో ఆలోచించరా? కనీసం సిగ్గు అనేది ఉండదా? మనం తప్పు రాస్తామని ఫీల్ ఉండదా? ఏమాత్రం నిజాయితీ ఇట్లాంటివే ఉండదు అసలు మీకు. ఎందుకింత కట్టున ఆపేసిందేమో అనుకునే దీనికి వస్తారు కదా, అది అబద్ధం కదా. అట్లా అబద్ధాలు మీ దీంట్లో రాయకూడదు కదా. అయినా సిగ్గుసరం లేకుండా మీరు రాస్తున్నప్పుడు మేము ఏం చేస్తామని చెప్పండి. అందుకే మైక్ ముందుకు రావాల్సి వచ్చింది. మేము జవాబు చెప్పలేకపోతే ప్రజలకు సరైన సమాచారం చేరదు అనే కారణంతోనే సాక్షి దీని ప్రకారం 2024 జూన్లో మేము 3,480 కోట్ల రూపాయలు వెంటనే కట్టేయాలంట. అరే, ఎక్కడి నుంచి వచ్చిందిరా ఇంత డబ్బులు? ఎందుకు అసలు ఎక్కడ బాకీ ఉన్నాం? మనం ఇప్పుడే గవర్నమెంట్కి వచ్చాం, మనం ఎందుకు బాకీ ఉండేది అని చూస్తే ఇది అందరికీ తెలిసిందే. ఈ రాష్ట్రంలో ఉండే 9,44,666 మంది ఇంజనీరింగ్ విద్యార్థులందరికీ ఇది తెలుసు. ఇంకోసారి దయచేసి మీరు కూడా తెలుసుకోమని ప్రార్థన. ఏంటి అంటే, 3 నెలలకోసారి వైసీపీ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ని కాలేజీకి చెల్లిస్తాను అని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేసింది? కట్టకుండా వాయిదా వేస్తూ వచ్చారు. క్రితం సంవత్సరం అంటే 2023 జూన్లో ప్రారంభమైన విద్యా సంవత్సరానికి గాను కేవలం ఒక్క వాయిదా, అంటే ఒక్క త్రైమాసికానికి మాత్రమే డబ్బులు రిలీజ్ చేసింది. అది కూడా ఎప్పుడు రిలీజ్ చేసింది? 2024 మార్చిలో రిలీజ్ చేసింది. 2023 జూన్లో కట్టాల్సిన వాయిదాన్ని 2024 మార్చి 1వ తేదీన పామరులో యాజ్ యూజువల్గా బటన్ నొక్కారు కదా, ఆ సారపట్లో బటన్ నొక్కి పామరు కాన్స్టిట్యుయెన్సీలో వేశారు. కానీ ఆ కనీసం ఒక్కొక్క వాయిదాన వచ్చిందా? రాలేదు. అబద్ధాలు చెప్పారు, వేసేసాను అని అబద్ధాలు చెప్పారు. ఒక్కరికి కూడా రాలే. వాళ్ళకి వచ్చింది అని వీళ్ళకి వచ్చింది అని వాళ్ళు అనుకుంటున్నా కానీ 2 నెలలు గడిచిపోయింది, ఎన్నికలు వచ్చింది. సరే, మరి సంవత్సరం అంతా ఎందుకు వేయలేదు? వచ్చిన డబ్బులంతా ఏం చేసావు? సరే, ఏం చేసావు? లెక్కలు తీస్తున్నావు అనుకో. సరే, చేసావు, అబద్ధాలు చెప్పావు, ఓడిపోయారు, చెంపదెబ్బ కొట్టారు, 11 సీట్లు ఇచ్చారు. అన్నీ చేసిన తర్వాత కూడా కరెక్ట్గా నెల కాకముందే 20 రోజులకే మేమేదో ఇవ్వలేదంటూ పిల్లలపై పిడుగు ఉంటావు. అసలు మీకు ఏ మాత్రం ఉన్న నిజాయితీ ఉందా? అసలు బెటల్ షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.